नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिस्वरूपदामोदर स्वामिनिति नामिने। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय बोलो ग्रंथराज श्रीमद् भगवद्गीता की जय। ఈరోజు మనము మానవ దేహ నిర్మాణం గురించి తెలుసుకుందాము. దేహ నిర్మాణానికి ముఖ్యంగా భగవంతుడు భగవద్గీత ద్వారా బోధిస్తున్నారు. 24 అంశములతో క్లాస్ తీసుకుంటున్నాను. 24 అంశములతో కూడుకుని ఈ దేహము తయారవుతుంది. దాంట్లో మనకు చెప్తున్నారు భగవంతుడు తాత్పర్యంలో ప్రభుపాద వారి ద్వారా పంచమహాభూతములు, మిథ్య అహంకారము, బుద్ధి, అవ్యక్తము, దశ ఇంద్రియాలు, తర్వాత మనస్సు, 5 ఇంద్రియార్థాలు, వీటితో కలిపి 24 అంశములతో కూడుకున్నది ఈ శరీరము. అవే కాకుండా 24 అంశములు మనకు ఈ దేహము 24 అంశంతో కూడుకున్న దేహము దేన్ని ప్రకటిస్తుంది అంటే దేన్ని ఎటువంటి కార్యాన్ని నిర్వర్తిస్తుందంటే కోరికలు. సో ఈ 24 అంశములతో కూడుకున్నటువంటి దేహము కోరికలు ఎట్లయితే సముద్రం ఉంది, సముద్రంలో జనరల్ గా దేన్ని చూడడానికి వెళ్తారు? సముద్రం దగ్గర నిలబడితే మనకు ఆనందం ఏదిస్తుంది? అలలు కదా. అలలు లేవనుకోండి, సో సముద్రంది ఏం మజా ఉండదు. అలానే సో ఈ దేహము కోరికలు అంటే దేహంలో ఉన్నటువంటి ట్విస్ట్ ఆర్ దేహంలో ఉన్నటువంటి దేహం అంటే జీవుడు ఉన్నటువంటి దేహము, జీవుడు లేనటువంటి దేహము తేడా ఏముంటుంది? జీవుడు ఉన్నటువంటి దేహంలో కోరికలు, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, జీవ లక్షణాలు, నిశ్చయం అనేవన్నీ కూడా సంగ్రహంగా ఈ క్షేత్రం, దేహాన్నే క్షేత్రము అని అంటారు. సో వీటన్నిటి కూడా ఈ లోపల ఇవన్నీ కూడా అంత ప్రక్రియలు లోపల మన లోపల మెకానిజం ఈ కోరిక పుట్టడానికి కొరకు. ఎటువంటి కోరిక? సపోజ్ మనకు తామసిక కోరికలు అంటే తామసిక గుణము అది ప్రకటన అవ్వాలంటే కోరిక రూపంలో, కోరిక వచ్చినప్పుడు అటువంటి కర్మ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఎవరినన్నా ద్వేషించాలి, సో మనం ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతూ ఉంటాం, రాజసిక ఆర్ తామసిక్. సో ద్వేషం అనేది సత్వగుణ లక్షణం కాదు. ఈ విధంగా సుఖము, దుఃఖము ఇవి రెండు కూడా గుణాతీతులు. నా సుఖానికి ప్రభావితులు గారు, నా దుఃఖానికి ప్రభావితులు గారు. అర్థమైందా? ఇది దేనికి? ఈ 24 భౌతిక అంశములతో కూడుకున్న వాటి ద్వారానే ఇవి లోపల ప్రక్రియ జరిగి అది బయట ఎక్స్పోజ్ అవుతుంది అన్నట్టు. భాష్యంలో చెప్తున్నారు, మహర్షుల ప్రామాణిక వాక్కుల నుండి. ప్రభుపాద వారి లెక్చర్ వింటా ఉండే. మహర్షులు అంటే ముఖ్యంగా రాజ ఋషులు, దేవ ఋషులు, బ్రహ్మ ఋషులు. సో మహర్షులు అంటే రాజ ఋషి అంటే వాళ్ళు క్షత్రియ ధర్మాన్ని పాటిస్తారు, కానీ వాళ్ళు భాగవత ధర్మం ప్రకారం తన యొక్క క్షత్రియ వర్ణము ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. అందుగురించే భగవంతుడు భగవద్గీతలు కూడా ఎవరి కొరకు భగవద్గీత అని చెప్పారు? ఎలా వచ్చింది భగవద్గీత? ఇమం రాజ ఋషియో విదు. ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? నేను ఎవరి కొరకు చెప్తున్నాను? మొట్టమొదట భగవంతుడు భగవద్గీత ఎవరికి చెప్పారు? వివస్వానుడు ఎవరు? సూర్య భగవానుడు. అంటే ఆయన కూడా ఆ క్షత్రియ అంటే రాజే కదా, మండలానికి, సూర్య మండలానికి, లేదా ఆయన వంశంలో వచ్చే వాళ్ళంతా కూడా సూర్య వంశం, ఆ చంద్ర వంశం. వివస్వానుడికి బోధిస్తారు. వివస్వానుడు ఎవరికి బోధించాడు? ఇమం వివస్వతే మనువు. తర్వాత మను ఎవరు? మొత్తం ఈ భూమండలానికి రాజు.
సో కాబట్టి మనువు మళ్ళీ ఎవరికి బోధించాడు? ఇక్ష్వాకు. ఆ విధంగా రాజ ఋషులు వీళ్ళందరూ. సో కాబట్టి భగవంతుడు ఇక్కడ మహర్షుల ప్రామాణిక వాక్కుల నుండి, ఇది ఎవరు పడితే వాళ్ళు తయారు చేసింది కాదు, భగవంతుడు ఈ రాజ ఋషులకు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి వారి ద్వారా తర్వాత ఏ విధంగా వస్తుంది అది? వేద మంత్రాల నుండి, వేదాంత సూత్రాల నుండి ఈ జగత్తు మూల అంశములను మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. మన యొక్క ఈ దేహ నిర్మాణం, మానవ దేహ నిర్మాణం అనుకుని వివిధ జంతువుల యొక్క దేహ నిర్మాణం ఏ విధంగా ఉంది? పంచమహాభూతములు మొట్టమొదటిగా, అంటే వాటిని మనము పంచమహాభూతములు అంటే పంచభూతాలు ఏంటవి? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ ఐదింటిని కలిపి పంచభూతములు ఆర్ పంచమహాభూతములని భగవంతుడు ఇక్కడ భగవద్గీత ద్వారా బోధిస్తున్నారు. ఇవే మహత్తత్వాలు, మహాభూతములు. అంటే మొట్టమొదటిగా ఈ సృష్టిలో జీవి పుట్టక ముందు ఇవన్నీ కూడా క్రియేట్ చేయడం జరుగుతాయి అన్నట్టు. వీటి తర్వాతనే మనకు జీవి సృష్టి ఆరంభమవుతుంది. కాబట్టి మహత్తత్వం అంటారు వీటన్నిటి కూడా. భగవంతుడు డైరెక్ట్ వీటిని క్రియేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏం స్టార్ట్ అయింది అక్కడ? ఇంకా క్రియేషన్ లో మిథ్యాహంకారము. మిథ్యాహంకారం అంటే నేను దేహ భావన, అంటే అహంకారం అంటే అహం ఆకారం. సో నేను ఒక ఆకారాన్ని, ఏంటది? నేను దేహాన్ని అనే భావనను మిథ్య అహంకారం అంటారు. నెక్స్ట్ తర్వాత బుద్ధి, దాని తర్వాత ప్రకృతి త్రిగుణాల అవ్యక్త స్థితి. ఇప్పుడు ప్రభుజీ మీ లోపల తమో గుణం ఉందంటే అది కనబడుతుందా? రజోగుణం ఉందంటే ఉంటుంది, కానీ అవ్యక్త స్థితిలో ప్రకృతి త్రిగుణాల యొక్క అవ్యక్త స్థితి అని చెప్పేసి ఈ మూడు ఏంటవి? మిథ్య అహంకారము అంటే ఫాల్స్ ఈగో, నేను దేహాన్ని అనే భావన. రెండు బుద్ధి. మూడు త్రిగుణాల యొక్క వ్యక్త స్థితి కాదు, అవ్యక్త స్థితి. ఇది వ్యక్తంగా ఎప్పుడవుతుంది? ఆ త్రిగుణాలలో సపోజ్ ఇప్పుడు ఈవినింగ్ పూట, ఈవినింగ్ జనరల్ గా ప్రతి మనిషిలో ఏ గుణము ప్రకటమవుతుంది? తమో గుణం. తమో గుణం. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఏ పని చేయాలనిపించదు, నిద్ర వస్తూ ఉంటుంది. ఇప్పుడు క్లాస్ కూడా జరుగుతూ ఉంటే కొంతమంది పడుకుంటూ ఉంటాం, నిద్ర ఇలా వస్తూ ఉంటుంది. అంటే ఈ సాయంత్రం కాబట్టి తమో గుణం అనుకోవచ్చు. కానీ పొద్దున పూట క్లాస్లో కూడా కొంతమంది జోలపాట పాడినట్టు ఊగుతూ ఉంటారు, పడుకుంటూ ఉంటారు, పిలిస్తే పలకరు. ఎందుకు? పొద్దున సత్వగుణంలో కూడా వాళ్ళు నిద్రపోతా ఉన్నారంటే వాళ్ళ లోపల తమో గుణము ప్రకటితమవుతుంది. అవ్యక్త స్థితిలో అది బయటకెలా అది కార్యరూపాన్ని దాలుస్తుంది. త్రిగుణాల అవ్యక్త ఈ మూడు. తర్వాత కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము జ్ఞానేంద్రియాలు. ఇవి అంటే పంచమహాభూతములు 5. ఇవి మన భగవద్గీత ఎగ్జామ్ లో కూడా ప్రభుజీ మంచి క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేస్తారు. పంచమహాభూతములు అనగానే గుర్తుపెట్టుకోండి అందరు కూడా, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 పంచమహాభూతములు. తర్వాత మిథ్య అహంకారం అంటే ఫాల్స్ ఈగో, బుద్ధి, ప్రకృతి యొక్క త్రిగుణాల యొక్క అవ్యక్త స్థితి ఈ 3. తర్వాత 5 జ్ఞానేంద్రియాలు అంటే జ్ఞానాన్ని ఈ ఇంద్రియాల ద్వారా వాటికి ఈ భౌతికమైనటువంటి ప్రకృతి పట్ల జ్ఞానం వస్తుంది. ఎట్లా? కళ్ళు భౌతిక ప్రకృతిని చూడగలుగుతాయి. అదే విధంగా ఎట్ ది సేమ్ టైం ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను అంటే భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపం శ్రీ విగ్రహాన్ని కూడా దర్శనం చేసుకోగలుగుతాయి. తర్వాత అలా శ్రీ విగ్రహాన్ని దర్శనం చేసుకుంటూ ఈ కళ్ళు ప్యూరిఫై అయిన రోజు సాక్షాత్ భగవద్ దర్శనం కూడా దొరుకుతుంది. ఎప్పుడు? ఈ కళ్ళు భగవంతుడి కృప వల్ల దివ్య దృష్టి, దివ్య చక్షువులు భగవంతుడు ప్రసాదించినప్పుడు. ప్రభుజీ దివ్య చక్షువులు ఎలా అని మీకు డౌట్ రావచ్చు. సపోజ్ నాకు కళ్ళు కనబడటం అంటే పవర్ తగ్గిపోయింది అనుకోండి, అంటే చూపు, అప్పుడు నాకు చూపుని మళ్ళీ ఎవరు ప్రసాదిస్తారు? డాక్టర్ గారు, ఐ స్పెషలిస్ట్ దగ్గర వెళ్తే ఆయన చూపు ప్రసాదిస్తారు. దేని ద్వారా? ఓ మేము ఫట్టని ప్రసాదిస్తారా? కాదు. ఆయన మనకు మన పవర్ కు తగ్గటువంటి టెస్ట్ చేసి ఈ స్పెక్స్ వాడండి అంటే, ఆ స్పెక్స్ అంటే ఏంటి? అద్దం, ఎక్స్టర్నల్ ఎలిమెంట్. మనం ఒక మీడియం ద్వారా, అద్దాలనే స్పెక్టాకిల్స్ అనే మీడియం ద్వారా మనకు చూపుని, దగ్గర చూపు అయితే దగ్గర తగ్గటువంటి ఆ అద్దాలు ఇవ్వటము, దూరం అయితే దానికి తగ్గట్టుగా టెస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ యొక్క చూపుని మళ్ళీ మనకు డాక్టర్ గారు ప్రసాదిస్తారు. అదే విధంగా
భగవంతుడు మనకు దివ్య దృష్టిని ఎట్లయితే సంజయుడు ఎక్కడో హస్తినాపురంలో కూర్చుండి ఆ భగవంతుడి యొక్క శక్తావేశ అవతారమైనటువంటి వ్యాసదేవుల వారి కృప వల్ల సంజయుడు లైవ్ మొత్తం చూస్తా ఉన్నాడు. భగవద్గీత యొక్క చర్చ అంతా వింటా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు. అదేవిధంగా వ్యాసదేవుల వారు ఎక్కడో కూర్చున్నారు బద్రీనాథ్‌లో. కానీ భగవద్గీత, మహాభారతంలో ఏం జరుగుతుందో మొత్తం కూడా చూడగలుగుతున్నారు. అది కళ్ళు. అర్థమైందా? అంటే ఆ జ్ఞానాన్ని తర్వాత చెవులు. సో అక్కడ ఏం జరుగుతుంది? అర్జునుడు ఏం చేశాడు? తన యొక్క చెవుల ద్వారా భగవద్గీత మొత్తాన్ని వినడం జరిగింది. అంటే జ్ఞానం, భగవద్గీత గీతా జ్ఞానం. మీరందరూ కూడా వింటున్నారు. నేను కూడా వింటున్నాను. దేని ద్వారా? చెవుల ద్వారా. ఏం వింటున్నాం? జ్ఞానాన్ని గ్రహిస్తా ఉన్నాము. ముక్కు. ముక్కు ద్వారా ఏం చేస్తాము? డిఫరెంట్ డిఫరెంట్ వాసనను చూస్తుంది ముక్కు. అర్థమైందా? దాని కొరకు. కానీ అన్ని వాసనలు చూస్తుంది. కానీ ముక్కుని భగవంతుడు మనకెందుకు ప్రసాదించాడు? భగవంతుడి పాద పద్మాలకు సమర్పించినటువంటి ఆ పుష్పాలను హ్మ్, వాసన చూడమని ఈ ఇంద్రియాన్ని ఇచ్చారు. అది ఒకవేళ చూడనట్టయితే మనం ఈ జన్మ కంటే ముందు ఎన్నో జన్మలు మనం ఎత్తాము. ఎన్నో జన్మలు చూడకూడని వాసనలన్నీ మనం అంటే ఆధ్యాత్మికమైనటువంటి వాసన గాకుండా భౌతిక వాసనలెన్నో మనం చూసాము. అదే విధంగా పూర్వము ఎన్నో జన్మలు మనం వేల జన్మలు ఇవే కళ్ళు మేబీ మానవ జన్మ ఉండొచ్చు, పశువు జన్మ ఉండొచ్చు, పక్షి జన్మ ఉండొచ్చు. కానీ ఈ కళ్ళతో ఎన్నో భౌతిక దృశ్యాలను చూసాం. కానీ ఇప్పుడు మనము మానవ జన్మని మనము తీసుకున్నాము. మానవ జన్మలో జ్ఞానేంద్రియాలు ఎటువంటి జ్ఞానాన్ని? ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి మాత్రమే ఈ 5 జ్ఞానేంద్రియాలను మనం ఉపయోగించాలి. ఏంటవి? కళ్ళతో భగవంతుడి యొక్క ధామ దర్శనం చేయండి. కళ్ళతో భగవంతుడి యొక్క వివిధ ధామాల్లో ఉన్నటువంటి భగవంతుడి యొక్క ఆ స్వరూపాన్ని దర్శనం చేసుకోండి. అదేవిధంగా భగవంతుడి యొక్క ప్రతినిధులైనటువంటి విశుద్ధ భక్తులు, పరిశుద్ధాత్మలు వాళ్ళందరినీ కూడా ముక్తాత్మల యొక్క దర్శనం చేసుకోవడం వల్ల మనకు చాలా సులభంగా భగవద్ధామాన్ని మనం చేరుకోగలుగుతాము. అదేవిధంగా ఈ చెవులు మనకు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? ఎన్నో జన్మల్లో మనకు చెవులు వచ్చాయి. కొన్ని జన్మల్లో చెవులు కూడా ఉండి చెవుడు అంటే మనకు వినబడకుండా అయిపోయాం. ఈ జన్మలో కూడా కొంతమందికి ఏదో బీపీ, షుగర్ హై అయ్యో, లో అయ్యో చెవులు కూడా వినబడకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. మరి అంటే వాళ్ళని అర్థం చేసుకోండి. 60 ఏళ్ల వరకు చెవులు బాగా ఉండి 60 ఏళ్ల తర్వాత అనారోగ్యం గురై చెవులు పోయాయనుకోని అప్పుడు మనం రోజు బాధపడి చెవు వినబడట్లేదు. వినబడ్డప్పుడు మీరేం చేశారు? భౌతిక విషయాలు విని భౌతికమైనటువంటి సుఖాలను అనుభవించారు. కానీ ఆధ్యాత్మికంగా ఏ రోజు ఉపయోగించలేదు. మరి ఈ చెవులు ఇంకా మీకు ఈ జన్మకు ఉండి కూడా వృధా అయిపోతాయి. కాబట్టి దయచేసి మనము ఈ ఈ యొక్క ఫెసిలిటీని జ్ఞానేంద్రియాలను సంపూర్ణంగా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పొందడానికి మాత్రం ఉపయోగించినట్టయితే ఇందాక అందుగురించి ఏం చెప్పాను నేను? వెహికల్‌ని డ్రైవ్ చేయడము. మనం ఒక మంచి డ్రైవర్ అయితే ఆ వెహికల్‌ని సురక్షితంగా డ్రైవ్ చేస్తాడు. వెహికల్ జాగ్రత్తగా ఉంటుంది. దాంట్లో ఉన్న ప్యాసింజర్ జాగ్రత్తగా ఉంటారు. తర్వాత వాళ్ళ యొక్క గమ్యస్థానం ఎటువంటి డీవియేషన్ లేకుండా చక్కగా వెళ్ళగలుగుతారు. నాలుక. నాలుక అన్ని ఇంద్రియాల కంటే నాలుక 2 రకాలైనటువంటి కర్మలు చేస్తా ఉంటది. ఒకటి భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను పలకొచ్చు. లేదా భౌతిక అనుభవాలు పలకొచ్చు. 2 భగవత్ ప్రసాదమైన తీసుకోవచ్చు. రుచి చూడొచ్చు. రెండవది భౌతికమైనటువంటి భోజనాన్ని రుచి చూడొచ్చు. కానీ మన కొరకు నాలుక ఎందుకు ఇచ్చారంటే పశువులకు కూడా నాలుకుంది. పక్షులకు నాలుకున్నాయి. ఇంకా ఇంకా వేరే సరీసృపాలు, క్రిమికీటకాలకు కూడా ఉన్నాయి. కానీ వాటి నాలుకకు మన నాలుకకు తేడా ఏంటి? అవి ఆ భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను కీర్తన చేయలేవు. తర్వాత భగవత్ ప్రసాదాన్ని తీసుకోలేవు. కానీ మనము భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను కీర్తన చేయొచ్చు. ప్రసాదాన్ని మనం చూసినట్టయితే అనంత శేషుడంట ఈరోజు ఒక గురువుగారి ప్రవచనం వింటే చెప్తున్నాడు. ప్రతిరోజు భగవంతుడి యొక్క సహస్రనామాలు ఈరోజు చెప్పింది రేపు చెప్పడంట. అనంత కాలం నుంచి అనంతమైనటువంటి భగవంతుడి యొక్క నామాలు చెప్తా ఉంటాడంట. ప్రతిరోజు వేరేనంట. సహస్రనామాలు అంటే మనం తెలిసి మన విష్ణు సహస్రనామాలు కేవలం అది స్టాండర్డ్ అనుకొని
అవే చదువుతున్నాం. అందుకు శేష అంటేనే ఇంకా మిగిలిపోతుందంట. ఆయన యొక్క అనంత కాలం నుంచి ఆయన భగవంతుని నామాలను అంత ఉచ్చరిస్తున్నా ఇంకా మిగిలిపోతుందంట. అంటే ఇంకా తృప్తి కలగట్లేదు ఆయన. అనంత శేషుడు అనంత కాలం నుంచి భగవంతుడి యొక్క అనంతమైనటువంటి నామాలను కీర్తిస్తా ఉన్నాడు. మరి అటువంటిది అందుగురించి మన నాలుకను ఎందుకు ఆయనకు అంత టేస్ట్ ఉంది. ప్రతి నామాన్ని ఇట్లా ఉచ్చరించినప్పుడు అసలు మనకు కదా ఎవరికైనా రసగుల్లా, గులాబ్ జామున్ చాలా ఇష్టము, లేకపోతే కలాకండ్ ఇష్టం అంటే ఎట్లా దాన్ని ఎప్పుడెప్పుడు స్వీట్ షాప్‌లోకి వెళ్తే ఎప్పుడెప్పుడు టేస్ట్ చూడాలంటదో, భగవంతుడి యొక్క ప్రతి నామాన్ని అలా ఆస్వాదిస్తాడంట అనంత శేషుడు. లేదంటే ఇప్పుడు హరిదాస్ ఠాకూర్‌గా గూడా 3,00,000 నామాలు చేయాలంటే అన్‌లెస్ అంటిల్ ఈ నాలుకకు అంత టేస్ట్ లేనిది అలా జపం చేయడం అంత పాసిబుల్ కాదండి. ఇంపాసిబుల్. ప్రహ్లాద్ మహారాజ్ వాళ్ళ నాన్న అంత పనిష్మెంట్ ఇస్తున్నా ఆయన భగవంతుడి నామాన్ని ఆస్వాదించడము అమృతము దాని ముందు నథింగ్ అంట. అమృతం అసలు అందుగురించే దేవతలు ఇంద్రుడు పరీక్షిత్ మహారాజుకు బోధించడానికి కొరకు భాగవతాన్ని బోధించడానికి భాగవత అమృతాన్ని బోధించడానికి వస్తే ఇంద్రుడు మొట్టమొదటిగా అప్రోచ్ అయ్యి ప్రభు ఏ సుఖదేవ్ గోస్వామి ఆయనకు ఎందుకు భాగవతాన్ని బోధిస్తున్నాం మీ దగ్గరికి ఎందుకు వచ్చాడు ఈ మృత్యువుని జయించడానికే కదా మేము అమృతం ఆయనకి ఇచ్చేస్తాము మా దేవతలకు భాగవత అమృతం మాకివ్వండి మా స్వర్గలోకంలో ఉండే అమృతాన్ని పరీక్షిత్ మహారాజుకి ఇచ్చేస్తామంటే సో సుఖదేవ గోస్వామి సో ఇది ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చే దేవతలే అన్‌క్వాలిఫైడ్ అంట. భాగవతామృతాన్ని వినడానికి దేవతలకు కూడా అర్హత లేదు. ఆ పరీక్షిత్ మాత్రమే అర్హుడు అని చెప్పేసి పరీక్షిత్ కొరకే నేను ఇక్కడికి వచ్చాను భాగవతాన్ని అమృతాన్ని ఇవ్వడానికి కొరకు అని చెప్తానండి. చూడండి మరి మనం దేవతల కంటే కూడా గొప్ప అదృష్టవంతులమా కాదా ఆలోచించండి. నిత్య నిరంతరము పొద్దున పూట మనం భాగవతామృతము సాయంత్రం గీతామృతాన్ని మనము పానం చేస్తున్నామంటే మనం ఎంతో అదృష్టము ఎన్నో జన్మల తపో ఫలితము ఈరోజు మనందరికీ కూడా పొద్దున సాయంత్రం ఆ రాధారమణుడి యొక్క కృప వల్ల నిత్య నిరంతరము అమృతాన్ని అది కూడా ఎటువంటిది భగవత్ అమృతాన్ని మనము ఆస్వాదిస్తున్నాము. దీన్ని దయచేసి చాలా గొప్ప అదృష్టంగా భావించి నిత్య నిరంతరము ఇది పొందడానికి ప్రయత్నం చేయండి. తర్వాత నెక్స్ట్ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అయిపోయిన తర్వాత వాక్కు, పాదాలు, చేతులు, గుదము, జనేంద్రియము అనే కర్మేంద్రియాలు ఉన్నాయి. ఇంకా ఈ దేహానికి కర్మలు చేయడానికి కొరకు వాక్కు అంటే మాట్లాడడానికి కొరకు, పాదాల యొక్క ధర్మము అంబరీష్ మహారాజు చెప్పడం జరిగింది. ఏంటి పాదాల యొక్క ధర్మం ఏం చెప్పారు అంబరీష్ మహారాజు? ఓకే. ఇంకా ఏం చెప్తున్నారు? మిగతావి పాదాలు, చేతులు ఎందుకొరకు? భగవంతుడి యొక్క అర్చన చేయడానికి, భగవంతుడి యొక్క ధూపదీప నైవేద్యము, భగవంతుడికి ఆరతి చేయడానికి, భగవంతుడికి మాలలు కుట్టడానికి కొరకు, భగవంతుడికి వంట చేయడానికి కొరకు, అలా భగవంతుని మందిరాన్ని శుభ్రం చేయడానికి కొరకు. మొన్న మనకు సాటర్డే సత్సంగ్‌లో భగవంతుడి యొక్క చెప్పన్ భోగ్ అరేంజ్‌మెంట్ చేయడానికి, చెప్పన్ భోగ్ లేకుంటే ఎన్నో అలంకారం చేయడానికి కొరకు, అభిషేకం చేయడానికి కొరకు, ఇలా భగవంతుడు అదేవిధంగా భక్తులకు ప్రసాదం వడ్డించడానికి కొరకు. సో, భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి కొరకు. ఇది చేతుల యొక్క ధర్మం. ఇవి కర్మ ఇంద్రియాలు. తర్వాత ఇంకా ఇంద్రియాలన్నీ ఈ 10 ఇంద్రియాల పైన ఇంద్రియాల్ని నడిపించేది మనస్సు. 10 ఇంద్రియాల పైన కమాండర్. సో, మనస్సుంటుంది. తర్వాత అది ఇంద్రియము బయటకు కనబడదన్నట్టు. అంతరింద్రియం అంటారు. అందుగురించే మనసుతో కలిపి 11 ఇంద్రియాలున్నాయి ప్రతి దేహంలో. ఇంకా ఈ ఇంద్రియాలకు వాటి యొక్క ఆబ్జెక్ట్ అంటే వాటి యొక్క లక్ష్యం ప్రతి ఇంద్రియం యొక్క ధర్మం అన్నట్టు. ఆ ఇంద్రియ ధర్మము ముక్కు యొక్క ధర్మం. ముక్కు అనే ఇంద్రియం యొక్క ధర్మం ఏంటి? అంటే జ్ఞానేంద్రియములు వాసన. ముక్కు ఏం చేస్తుంది? వాసన చూస్తది. సో, అదే విధంగా నాలుక రుచి చూస్తది. తర్వాత కళ్ళు రూపాన్ని దర్శిస్తాయి. స్పర్శ, చర్మము స్పర్శ టచ్ చేసి ఇది ఎలా ఉంది? చల్లగా ఉందా? వేడిగా ఉందా? ఎలా ఉంది? అనేది చూస్తా ఉంటుంది. అదే విధంగా శబ్దము, చెవులు శబ్దము. అంటే ఈ జ్ఞానేంద్రియాల యొక్క వాటి యొక్క ధర్మం అవి ఏం చేస్తాయి? ఎలా పనిచేస్తాయి? అర్థమైందా? వీటి కొరకు ఇక్కడ వాసన అన్నారు. ఆల్రెడీ డీటెయిల్స్ చెప్పాను. భగవంతుడికి అర్పించిన వాటినే వాసన చూడండి. చాలా మంది మాతయ్యలకు స్పెషల్‌గా
పూలు కనపడగానే టక్కని తీసి పెట్టుకోవాలనిపిస్తారు. లేకుంటే అది వాసన చూడాలనిపిస్తుంది. చాలామంది సెంట్ కొట్టుకుంటా ఉంటారు కదా! సెంట్ అలవాటుంటది. అదే దయచేసి సెంట్ పెట్టుకోండి, నో ప్రాబ్లమ్. కానీ ఆ సెంట్‌ని భగవంతుడికి సమర్పించండి. మనం రోజు మంగళారతప్పుడు సెంట్ ఆఫర్ చేస్తాం. దాని తర్వాత ఏం చేస్తాం? ఆ సెంట్‌ని మన బాడీకి రాసుకొని స్మెల్ చూస్తా ఉంటాం. చాలామంది ఏం చేస్తారు, సెంట్ అలవాటు. కానీ డైరెక్ట్ కొనుక్కొచ్చుకొని పర్ఫ్యూమ్ డ్రెస్ మీద చల్లుకొని బయటకి వెళ్ళిపోతా ఉంటారు. కానీ అది మనం వాడేదే. భగవంతుడికి సమర్పించి దాన్ని వాడండి. ఆ విధంగా వాసన, రుచి, రుచి సపోజ్ ఈరోజే ఇది టాపిక్ వచ్చిందన్నట్టు ఇందాక. ఉన్నారా ప్రభుజీ? రమణారావు ప్రభుజీ? రుచి చెప్తున్నాడు. ఏ శ్లోకంలో చెప్తున్నాడంటే ఆహ్, యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారణాత్. ఇదందరూ గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇవన్నీ గూడా మనకెట్లయితే మన పిల్లలకు మనం ఎంతో జాగ్రత్త పడి బయట ఏదంటే అది కొనియం. డబ్బులెక్కువ పోయినా చాలా మంచిది హైజీన్ ఫుడ్డు. సో, చాలా బాగా తయారు చేసింది. వాటర్ గూడా స్పెషల్‌గా జర్నీలో సో, ఏ వాటర్ అంటే ఆ వాటర్ తాగకుండా మంచి బిస్లరీ వాటర్ తాగడానికి ఎలా ప్రయత్నం చేస్తామో, ఈ దేహాన్ని మనం 24 మూలకాలతో కూడుకున్నటువంటి దేహాన్ని ఎంత రక్షించాలనుకున్నా గూడా, మనకు చిత్ర విచిత్రమైనటువంటి రోగాలు మనకొస్తున్నాయి. ఎంతో చాలా జాగ్రత్త తీసుకుంటున్నాం. కానీ ఎలా వచ్చిందో తెలీదు. మా దగ్గరనే పాపం ఒక సారు మా ఎస్‌డి గారే చిన్న ఏజ్‌లో వాళ్ళ మిసెస్‌కు 2 కిడ్నీలు ఆశ్చర్యం. మామూలు చెకప్‌కి వెళ్తే ఆశ్చర్యం కిడ్నీలు ఫెయిల్. ఇంకొక ఆవిడకు నిజామాబాద్‌లో వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్‌కి వెళ్తే, సో, తను వెళ్లి "అరె! నువ్వు గూడా చెకప్ జేసుకో" అంటే, ఫ్రెండ్ బానే ఉంది. ఆమెకు 2 గాదు క్యాన్సర్ చాలా ఫైనల్ స్టేజ్‌లో తేలింది. ఇంగేం జేస్తారు చెప్పండి. అంటే ఈ శరీరాన్ని ఎంత కాపాడుకున్నా గూడా, సో, లాస్ట్‌కొస్తది మనకు. శరీరము 6 మార్పులతో కూడుకున్నది. కాబట్టి ఆ ఫైనల్ స్టేజ్ 6వ మార్పు రాకముందే దయచేసి భగవంతుడు మనకు చెప్తున్నాడు. ఈ శరీరాన్ని ఏ టైంలో ఏ విధంగా వాడండి. శరీరానికి ఎటువంటి ఫుడ్ ఇవ్వండి. లైక్ మన వెహికల్ డీజిల్ వెహికల్ అనుకోని మన మన అబ్బాయికి తెలియదు. వాడు అప్పుడప్పుడే నేర్చుకున్నాడు. వెళ్లి సార్ పెట్రోల్ కొట్టండి అంటే, ఏందిరా పెట్రోల్ కొట్టమంటావు బాబు ఇది. లేదు సార్ నేను చెప్పింది నేను యజమానిని గదా! కార్ యజమాని నేను. నువ్వు కొట్టు పెట్రోల్ అంటే నడుస్తదా? నడవదు. సో, ఆ వెహికల్ ఇంజిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అలానే మనకు తెలియదు. నేను ఇదే తింటాను, ఇదే చేస్తానంటే భగవంతుడు అంటున్నాడు అలా కుదరదు. యజ్ఞంలో సమర్పించినటువంటి హ్మ్. యజ్ఞంలో సమర్పించినటువంటి ప్రసాదాన్ని మాత్రమే భుజించండి. దానివల్ల ఈ భౌతిక ప్రపంచంలో మీరు కర్మ బంధనాల నుంచి చాలా సులభంగా విముక్తులవుతారు. లేదంటే మీరు మంచివాళ్ళే. చాలా మంచి పనులు చేస్తారు. ఎవరికీ హాని చేయరు. మీకు తెలిసి ప్రభుజీ నేను అందరికి సాయం చేస్తాను. కానీ ఎవ్వరికీ అన్యాయం చేయను. అయినా కూడా మీరు కర్మ బంధనాల్లో చిక్కుకుపోతున్నారు. ఏ విధంగా? బేసికల్‌గా మీరు ఫుడ్ తింటున్నారు. ఆ ఫుడ్ గురించి భగవంతుడు చెప్తున్నాడు. నాకు అర్పించినటువంటి ఫుడ్ తినండి. ఎవరికైనా దానం చేయాలన్నా గూడా నాకు అర్పించినటువంటి ప్రసాద రూపంలో దానం చేయండి. అప్పుడేమవుతదంటే మీకు ఎటువంటి కర్మ బంధనాలుండవు. సపోజ్ ఎగ్జాంపుల్ దానికి మా శర్మ ప్రభుజీ బ్యాంక్ మేనేజర్. ఆయన చాలా క్లోజ్ ఫ్రెండు. చాలా కష్టాల్లో ఉన్నాడు. కానీ ఆయన్నే లోన్ ఇప్పిచ్చాడు. లోన్ కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. మంచివాడు. ఎందుకో ఆయన లాస్ అయిపోయాడు. ఏదో బిజినెస్ తీసుకున్నాడు. లాస్ అయిపోయాడు. శర్మ ప్రభు తన సొంతంగా పోనీ ఇంకొక ఆయన పేరు ఏదో రామచంద్ర ఏదో ఉంది. నీకు ఒక 10,00,000 నేను మాఫ్ చేసేస్తున్నాను. పర్వాలేదు. నేను రాసేస్తున్నానులే. నువ్వు ఇంకా కట్టవలసిన అవసరం లేదు. చేయగలుగుతారా? చేసి భగవంతుడు చెప్తున్నాడు. మీరు నాకు సమర్పించింది మీరు తీసుకోండి, ఇతరులకు పంచితే రుణానుబంధాల్లో ఉండరు. లేదంటే ఈ రుణ అనుబంధాల్లో చిక్కుకుంటారు. ఎటువంటిది? పుణ్యకర్మలు గాని, పాపకర్మలు. అవి ఆ ఫలాలను అనుభవించడానికి మళ్ళీ జన్మలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాసన, రుచి, రూపము సో, రుచి భగవంతుడి యొక్క ప్రసాదాన్ని రుచి చూడండి. రూపము సో, దయచేసి మనము భౌతిక రూపాల పట్ల మనకు ఆసక్తి ఉంటే, ఈ భౌతిక రూపం మనమే 20 ఏళ్ల కింద, 30 ఏళ్ల కింద, 40 ఏళ్ల కింద పెళ్లి చేసుకున్నప్పుడు, మనం గూడా వయసులో ఉన్నాం. మన వైఫ్ కూడా వయసులో ఉంది. ఆ రూపం ఉందా ఇప్పుడు? రూపమంతా ఎక్కడికో వెళ్ళిపోయింది. కానీ భగవంతుడు మన 40 ఏళ్ల కింద
మనం రాధాకృష్ణుల్ని సేవిస్తా ఉన్నామనుకోండి, 40 ఏళ్ల తర్వాత కూడా రాధాకృష్ణుడిలో మార్పు రాదండి. అర్థమైందా? సో, ఇక్కడ శ్రీ విగ్రహంలో మార్పు రాదు. అదేవిధంగా భగవంతుడి యొక్క నిజధామంలో గూడా భగవంతుడి లోపల మార్పుండదు. అదేవిధంగా స్పర్శ, శబ్దం ఇవి గూడా ఇంద్రియార్థాలు. ఈ 24 తత్వముల సముదాయమే కర్మక్షేత్రమని చెప్పబడుతుంది. ఈ ఈ యొక్క 24 అంశంలో ఆ తత్వాలతో కూడుకున్నది మన యొక్క ఈ దేహము. దీన్నే కర్మక్షేత్రము అంటారు. వీటిని మనకు భగవంతుడు 24 తత్వాల విశ్లేషణాత్మక అధ్యయనం చేస్తే కర్మక్షేత్రాన్ని చక్కగా మనం అర్థం చేసుకోగలుగుతాము. నేననుకుంటున్నాను దాదాపుగా ఇవి మీకు అట్‌లీస్ట్ కొంత పర్సెంట్ అన్నా అర్థమైందనుకుంటున్నాను. వీటి ద్వారానే మనకు కోరికలు ఉత్పన్నమవుతాయి. కోరికలు తీరనప్పుడు ఎవరైనా మనం అడిగిన దాన్ని తీర్చకపోతే వాళ్ళ పట్ల మనకు ద్వేషము, కోరికలు తీరినప్పుడు సుఖము, కోరికలు తీరినప్పుడు మనం అనుకున్నది తీరినప్పుడు దుఃఖము ఇవన్నీ గూడా ఈ యొక్క దేహం ద్వారా ప్రకటమవుతాయి. అంతఃప్రక్రియన ఇవి స్థూల రూపంలో పంచమహాభూతాలు, భూతాల ప్రాతినిధ్యాలు. సో, చైతన్యము, నిశ్చయం ద్వారా సూచింపబడే జీవ లక్షణాలు, మనస్సు, అహంకారం, బుద్ధి అనే సూక్ష్మ శరీర రూపాలు. సో, ఇక్కడ మనకేందంటే మన మన ఆత్మ 2 దేహాలను ధరిస్తుంది. ఎట్లయితే మనం ఏదైనా పెద్ద ఫంక్షన్స్‌కి వెళ్తే స్పెషల్‌గా రిసెప్షన్‌కు సూటేసుకుంటారు. సూట్ అంటే బాహ్యంగా ఒక కోట్ ఉంటుంది. లోపల మళ్ళీ ఒక షర్ట్ వేసుకుంటాము. అదేవిధంగా మనమనే ఆత్మ బాహ్యంగా మనం జూస్తే పంచభూతాలతో, పంచమహాభూతాలతో కూడుకున్నటువంటి ఈవెన్ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలతో కూడుకున్నటువంటి ఈ దేహము స్థూల దేహం అంటారు. దీని లోపల సూక్ష్మ దేహం ఉంటుంది. అది మనస్సు, అహంకారము, బుద్ధి అని సూక్ష్మ దేహము లోపల మన ఆత్మ ఉంటుంది. తర్వాత ఈ పంచమహాభూతాలు మిథ్యా అహంకారానికి స్థూల ప్రాతినిధ్యం. అందుగురించి స్థూల ప్రాతినిధ్యం అంటే స్థూల దేహము. మనం చూస్తున్నటువంటి మనందరం గూడా పలానా గణేష్ ప్రభుజీ, పలానా కృష్ణ ప్రభుజీ, పలానా వెంకటేష్ ప్రభుజీ ఆ దేహాన్ని జూసి మనం ఐడెంటిఫై జేస్తున్నాము. ఆ దేహము ఈ పంచమహాభూతాలతో కూడుకున్నటువంటి స్థూల దేహము. కానీ దాని లోపల తామస బుద్ధి అంటే అజ్ఞానంలో ఉన్న బుద్ధి అనే సాంకేతిక పరిభాషలో చెప్పబడే మిథ్యా అహంకార మూల స్థితికి ఆ మిథ్య అహంకారమే ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇదే ఇంకా ప్రకృతి త్రిగుణాల అవ్యక్త స్థితిని సూచిస్తుంది. అవ్యక్త ప్రకృతి గుణాలే ప్రధానము. అంటే మన యొక్క కర్మలకు ఈ అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి త్రిగుణాలే కారణము. సో, ఇవన్నీ గూడా ఈ ప్రక్రియతో పాటు మొత్తం ఓవరాల్‌గా 24 తత్వాలను మనము డీటెయిల్‌గా ఒకవేళ అధ్యయనము చేయడమే, వాటి గురించి వాటి గురించి నిర్వచించడమే ఈ భగవద్గీత యొక్క సారాంశము. ప్రతీది గూడా ఇంకా డీటెయిల్‌గా మనం చర్చిస్తే, మనము ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోషానుదర్శ వీటన్నిటి నుంచి కూడా మనము ముక్తి పొందగలుగుతాము. ఎప్పుడు? ఈ దేహము 24 తత్వాలతో కూడుకున్నటువంటి దేహము ఎలా ప్రారంభమైంది? ఎలా అంతమవుతుంది? ప్రారంభం అంటే తల్లి గర్భంలో ఆ! గర్భాశయంలో జన్మ ప్రారంభమవుతుంది. జన్మ తీసుకుంటుంది. తర్వాత అంటే అది తయారవ్వటం మ్యానుఫ్యాక్చరింగ్. ఆత్మ దాంట్లో ఎళ్తే ఆత్మ చుట్టూ ఇంకా ఇంద్రియాలు ఎక్స్‌పాండ్ అవుతా ఉంటాయన్నట్టు. దాని తర్వాత తల్లి గర్భంలోంచి బయటకు రావడాన్ని జన్మ అంటారు. వచ్చిన తర్వాత కొంతకాలం పెరుగుతా ఉంటుంది. రెండవ మార్పు. మొదటి మార్పు తల్లి గర్భంలోంచి బయటకు రావటము. రెండవ మార్పు పెరగటము. మూడవ మార్పు కొంతకాలం పెరిగి ఇంక పెరగదు. అలానే ఉంటుంది. స్థిరంగా ఉంటుంది. నాలుగవ మార్పు ఆ దేహము ఇంకొక దేహానికి ఆ! దేహ ఉత్పత్తికి సిద్ధమవుతుందన్నట్టు. ఒక యుక్త వయస్సులో ఉన్నటువంటి స్త్రీ గర్భాశయము, ఆ స్త్రీ గర్భంలోకి భగవత్ కృప వల్ల ఒక ఆత్మని ఎంటర్ జేయించడము. పురుషుడు గూడా యుక్త వయస్సుకొచ్చినప్పుడు ఆయనకు గూడా భగవంతుడు అర్హతను కల్పిస్తాడు. వారిద్దరి ద్వారా ఒక దేహములో ఆత్మ ఎంటర్ అవుతుంది. అహం బీజ ప్రదాత. ఆ ఎంట్రీ గూడా భగవంతుడే చేస్తాడు. దాని తర్వాత స్లోగా ఈ దేహము 24 మూలకములతో కూడుకున్నటువంటి ఈ దేహంలో 25వ జీవతత్వము అంటే జీవుడు
25వ రూపంలో, పరమాత్మ 26. ఈ 26 గురితో కూడుకుంటుంది ఈ యొక్క దేహము. దాని తర్వాత ఫైనల్‌గా ఈ దేహంలోంచి ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత జీవుడు, పరమాత్మ కలిసి ఇంకో దేహంలోకి ఎంటర్ అవుతారు. ఎప్పటి వరకు? మనము ధామానికి వెళ్ళడానికి అర్హత వచ్చే వరకు పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధి చక్రంలో తిరుగుతా ఉంటాం. దయచేసి ఇంత తెలుసుకున్న తర్వాతన్నా మరి ఈ చక్రంలోంచి మనము తప్పించుకోవాలి అంటే ఎలా? సపోజ్ ఎవరికన్నా ఎగ్జిబిషన్‌లో రౌండ్ తిరిగేది ఇష్టం. బాగుంటదని. కానీ ఫస్ట్ టైమ్ ఎక్కుతారు. వాళ్ళు ఎక్కంగానే ఒక్క సర్కిల్ ఇలా తిరిగిందో లేదో చక్కరొచ్చి మొత్తం భూమంతా తిరుగుతున్నట్టు అనిపించిందనుకోండి. అప్పుడు వాళ్ళు ఆ వలయంలోంచి కింద నేను పడిపోతానేమో అని భయం అనిపిస్తా ఉంటది. తిరుగుతుంది మొత్తం. అప్పుడు వాళ్ళు దిగేయాలంటే ఏం చేయాలా? వాడికి చెప్పి, ఆపి దాంట్లోంచి దిగేసేయాల. అవునా గదా! ఆపకుండా దిగగలుగుతారా? దూకగలుగుతారా? లేరు. అదేవిధంగా మనం గూడా ఈ జన్మ, మృత్యు, జర, వ్యాధి ఈ చక్రాన్ని ఆపిచ్చి దిగేయాల. ఆపించడం అంటే చక్రాన్ని తిప్పుతున్నదెవరు? భగవంతుడు. చక్రం మన మహాభారత సీరియల్‌లో గూడా చూపిస్తాడు గదా! నేను కాలాన్ని మై కాలుహు అని జెప్పేసి. భగవహం కాలోస్మి. కాబట్టి ఈ చక్రం నుంచి మనం దిగడానికి కొరకు భగవంతుడేమన్నాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఆం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. అన్ని పాపాల నుంచి నేను మోక్షాన్ని నీకు ఉద్ధరించి మోక్షాన్ని ప్రసాదిస్తాను. దాని కొరకు దయచేసి మనం చేయవలసింది కేవలం నిత్య నిరంతరం మీరు సింపుల్‌గా రోజు మార్నింగ్ 7-8 ఈవినింగ్ 7-8 ఒక్క 1 అవర్, 1 అవర్ 2 గంటలు కేటాయించండి సరిపోతుంది. డెఫినిట్‌గా ఇంకా మళ్ళీ నెక్స్ట్ జన్మంటూ ఉండదు. ఈ చక్రంలో చిక్కుకునే అవకాశము లేదు. సో ఇంతటితో మనం ముగిద్దాము. జై బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान जय जगत गुरु श्री जय प्रभुपाद की जय, श्री जय श्रीपाद गुरु महाराज